శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాలు రెండూ కూడా వాటి యొక్క రాశి మార్పు జరుగుతున్నది. ప్రస్తుతం రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మే 18వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అలానే కేతువు ప్రస్తుతం కన్యారాశిలో సంచరిస్తున్నాడు. మే 18వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే రాహుకేతు గ్రహాలు రెండూ కూడా ఛాయాగ్రహాలు. ఇవి ఎప్పుడూ కూడా అపసవ్య మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. అంటే ఇవి ఎప్పుడూ కూడా వీటి డైరెక్షన్ అంతా కూడా యాంటీ క్లాక్ వైజ్లో మాత్రమే ఇవి తిరుగుతూ ఉంటాయి. సో అంటే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటే రాహుకేతు గ్రహాలు రెండూ కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాలకి కూడా ఒక విశిష్టత ఉంది. కారణం ఏమిటంటే రెండు గ్రహాలు కూడా పాపగ్రహాలే. రాహువు పాపగ్రహమే, కేతువు కూడా పాపగ్రహమే. కానీ ఈ గ్రహాలు అంటే ప్రాచీన జ్యోతిష్యంలో రాహుకేతు గ్రహాలకు పెద్దగా ప్రయారిటీ లేదు. కానీ ఆధునిక జ్యోతిష్యంలో ఈ రాహుకేతు గ్రహాలకు చాలా అధికమైనటువంటి ప్రయారిటీ ఉంది. అసలు రాహు రాశి మారుతున్నాడు. ఒక రాశిలో రాహు 18 నెలలు అంటే 1.5 సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు. అంటే ప్రస్తుతం రాహు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుంభరాశిలో దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత మరలా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలానే కేతువు 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఒక రకంగా అంటే జ్యోతిష శాస్త్రంలో రాహుకేతు గ్రహాలకు రెండింటికి కూడా స్వక్షేత్రాలు లేవు. కానీ కొన్ని గ్రంథాలలో మాత్రము రాహుకు కుంభరాశి స్వక్షేత్రం అని, అలానే కేతువుకు సింహరాశి స్వక్షేత్రం అని తెలుస్తున్నది. అలానే రాహువు వృషభ రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతాడు. అలానే వృశ్చిక రాశిలో నీచ స్థానాన్ని పొందుతాడు. మనకు రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని తెలుసుకోవటానికంటే ముందు అసలు రాహువు ఎలాంటి గ్రహము, అసలు రాహువు యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది కనుక తెలుసుకుంటే ఏ రాశి వారి మీద రాహువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయం మనం తెలుసుకోవచ్చు. అలానే కేతువు కూడా ఎటువంటి గ్రహము అనేది తెలుసుకోవచ్చు. ముందు రాహు గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత కేతువు గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలుసుకుందాం. మనకు ఉండేటటువంటి నవగ్రహాలలో రాహువు ఛాయాగ్రహం అని చెప్పుకున్నాం. ఈ రాహువు ఇది స్త్రీ గ్రహం. అంటే మనకి పురుష గ్రహాలు, స్త్రీ గ్రహాలు అని ఉంటాయి.